అందరికీ నమస్తే అండి. నేను మీ భారతిని. వెల్కమ్ టు మై ఛానల్. మరికొత్త లా ఆఫ్ అట్రాక్షన్‌లో మరికొత్త అధ్యాయంతో మీ ముందొచ్చాను. అదే అండి 2025 జూలై 10న గురు పౌర్ణమి వస్తుంది. గురు పౌర్ణమి యొక్క విశిష్టత, గురు పౌర్ణమి రోజు మనం కంపల్సరీగా మెడిటేషన్ అనేది చేయాలి. మెడిటేషన్ చేయడం వల్ల మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, వాటి యొక్క శక్తిని, వాటి యొక్క మిరాకిల్స్‌ని, వాటిలో ఉండే అనుభూతులతో ఎలా ఉంటాయని మీకు తెలియజేయడానికి ముందుగా మీ ముందొచ్చాను. అందుకంటే ముందుగా మణిమంత్ర కుటుంబ సభ్యులందరూ కూడా ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ బాగానే ఉంటారనుకుంటున్నాను. నేను చెప్పిన మెడిటేషన్ టెక్నిక్స్ మీరు పాటించి కొంచెం మీరు ధ్యానం చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. మీ అందరికి కూడా కాస్త కోస్తో ధ్యానం మీద అవగాహన అనేది వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ వీడియోస్ ప్రారంభించే ముందుగా నాకు విద్యను అందించిన శ్రీ శ్రీ అనంతకృష్ణమాచార్య గురువు గారికి పాద నమస్కారాలతో ఈ వీడియోని నేను ప్రారంభిస్తున్నాను. అదేవిధంగా గురువు గారి యొక్క ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా ఉండాలని, మీరు తొందరగా జ్ఞానాన్ని పొందాలని, సూక్ష్మంలో మోక్షం లాగా ఈ సబ్జెక్ట్ యొక్క జ్ఞానం మీకు పరిపూర్ణంగా అంది మీరు జ్ఞానంలో విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనిషికి తన జీవితానికి తనే విలనండి. ఎందుకంటే తన ఆలోచనల మీద తను ఫోకస్ పెడుతూ ఉంటారు. మన నాడీ వ్యవస్థలో ఒక నిమిషానికి కొన్ని లక్షల ఆలోచనలు అనేవి విడుదలవుతూ ఉంటాయి. ఆ ఆలోచనల్ని నియంత్రణ చేయకపోవడము, ఆ ఆలోచనల్ని నియంత్రణ చేసి సరైన వాటి మీద ఫోకస్ పెట్టుకోకుండా ఎలాంటి వాటి మీద మనం ఫోకస్ పెడుతున్నామనే దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్న నిద్ర లేయగానే మనకి ఎలాంటి ఆలోచనల మీద మనం ఫోకస్ పెడుతున్నామంటే, భార్యాభర్తల మధ్య ఉన్న నెగిటివ్ రిలేషన్ మీద ఫోకస్ పెట్టడము, లవ్ ఫెయిల్యూర్ మీద ఫోకస్ పెట్టడము, మనీ రాకపోవడానికి కావాల్సిన నెగిటివ్ ఎనర్జీస్తో కూడిన థాట్స్ మీద ఫోకస్ పెట్టడము. ఈ విధంగా మనము మనీ గురించి నెగిటివ్ థాట్స్ అనే దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల మనీ బ్లాకేజెస్ వచ్చి మనకి మనీ అవైలబిలిటీ లేకుండా ఉంటుంది. అదేవిధంగా పక్కన రకరకాలైన పక్కన వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ మీద ఫోకస్ పెట్టి మనలో ఒక నాడీ వ్యవస్థలో రిలీజ్ అయ్యే అనేక నెగిటివ్ ఆలోచనల మీద ఫోకస్ పెట్టి మన జీవితం మొత్తము నెగిటివ్ మయం చేసుకుంటున్నాము. అందువల్ల అపజయాలు పాలవుతున్నాము. అలా కాకుండా పాజిటివ్ మాట్లాడుకుంటూ పాజిటివ్ థాట్స్ని మనం క్రియేట్ చేసి దాని మీదే ఫోకస్ పెట్టినప్పుడు మన జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే యద్భావం తద్భవతి. మామూలుగా పెద్దలు ఒక సూక్తి అనేది చెప్తారు, చీమ శుద్ధ జ్ఞాని అని. మామూలుగా మనిషి జ్ఞానం ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనిషి జీవితం అనేది గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉంటుంది. కానీ మన పెద్దలు ఒక సూచి చెప్తారు, చీమ శుద్ధ జ్ఞాని అని, కోడి కాలజ్ఞాని అని, పంది పరమ సుఖజ్ఞాని అని, కుక్క విశ్వాస జ్ఞాని అని. భగవంతుడు మనిషికి ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు. అపారమైన తెలివితేటలు, జ్ఞానాన్ని ఇచ్చి సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన ఈ దేహాన్ని ఇచ్చి, ఈ దేహ సాధనతో ఈ దేహాన్ని వారధిగా చేసుకొని మీరు ఏమైనా చేసుకోండి, ఎలా అన్నా బతకచ్చని ఒక వరాన్ని అనేది ఇచ్చారు. అదేవిధంగా మనిషికి చదువు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఉన్నా కానీ మనిషి గందరగోళంలో పడి అజ్ఞానంధకారంలో ఉంటాడు. మనిషి జీవన శైలి అనేది తన జ్ఞానం మీద ఉంటుంది. ఈ జ్ఞానాన్ని అతను సద్వినియోగం చేసుకుంటున్నాడా, దుర్వినియోగం చేసుకున్నాడు అన్న దాన్ని బట్టి తన జీవన శైలి సక్సెస్ ఫెయిల్యూర్ అనే ఒక విధంగా తన జీవన శైలి అనేది స్ట్రక్చర్ చేయబడి ఉంటుంది. పెద్దలు మనకి ఒక సూట్ చెప్తారు, చీమ పరమజ్ఞాని అని, శుద్ధ జ్ఞాని అని, కుక్క సుజ్ఞాని అని, పంది సుఖ జ్ఞాని అని, కోడి కాలజ్ఞాని అని చెప్తారు. అంటే చీమ భవిష్యత్తులో తన ప్రణాళికల కోసము తన జ్ఞానంతో ఒక ప్రణాళికలు అనే దాన్ని నిర్ధారణ చేసుకుంటుంది. కోడి సరైన సమయంలోకి వస్తుంది. పంది మలమూత్రాలతో కూడి చీమలు దోమలు కుడుతూ ఉన్నా కానీ ఏదైనా కానీ అది భరించే శక్తితో తన జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటుంది. అదేవిధంగా కుక్క యజమానికి విశ్వాసంగా ఉంటుంది. ఈ విధంగా సమస్త సృష్టిలో భగవంతుడు వీటినన్నిటికీ ఒక నిర్దేశం అనేది ఇచ్చారు, నువ్వు ఇలాగే బతుకు అని. కానీ మనిషిని మాత్రము నువ్వు ఎలాగైనా మంచి జ్ఞానాన్ని, అపారమైన తెలివితేటలు ఇచ్చి నువ్వు ఎలాగైనా బతుకు, ఎట్లాగైనా ఏ విధంగా అయినా హ్యాపీగా బతుకు అని చెప్పి ఒక వరం లాంటిది ఇచ్చారు. కానీ ఈ నోరు వాయి లేని తర్వాత అజ్ఞానిగా ఉండే ఈ సమస్త జలజీవ రాశుల
ఉండే జీవన శైలిని కూడా మాత్రం కూడా మనిషి జీవిత మనుగడ అనేది లేదు. వాటిని చూసి కూడా మనిషి అనేది జీవన శైలిలో మార్పు అనేది తెచ్చుకోలేదు. వీటికన్నిటికీ కారణము మన మీద మనకి ఫోకస్ లేకపోవడం. మన మీద మనకి ఫోకస్ కావాలంటే, మన మీద మనకి నియంత్రణ కావాలంటే, ముఖ్యంగా అన్నిటికంటే కూడా మన జీవితం విజయవంతం కావాలంటే మెడిటేషన్ అనేది చాలా మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. మనము తిన్నామా, పడుకున్నామా, నిద్రపోయినామా అనడానికి మెడిటేషన్ అవసరం లేదు. అసలు మనిషి అంటే ఎవరు? ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ భూమి మీద బతకడానికి ఏదో ఒక కారణ జన్ముడై, ప్రతి ఒక్క మనిషి కూడా ఈ భూమిలో బతకడానికి ఒక కారణ జన్మ అనేది ఉంటుంది. ఆ కారణం ఏమిటి? మన బాధ్యత. ఈ భూమి మీద మనం రావడానికి మన బాధ్యత ఏమిటి, కర్తవ్యం ఏంటి తెలుసుకోవడానికి ధ్యానం అనేది అవసరం. ధ్యానం అంటే ఏం కాదండి, ఏ జర్నీ విత్ ఇంటర్నల్ సోల్ అండ్ అవుటర్నల్ సోల్. మెయిన్లీ వీఆర్ జర్నింగ్ విత్ అవర్ ఇంటర్నల్ సోల్. మన ఆత్మతో మనం ప్రయాణం చేస్తూ మన అంతర్గతంతో మనం లీనమయ్యి మన ప్రశ్న సమాధానాలు మనకు కావాల్సిందంతా కూడా మన అంతర్నీళ్ళలో మనం తెలుసుకోవడమే ధ్యానం. ఇంతకు ముందే మీకు చెప్పాను నేను. అయితే ఇప్పుడు నేను అసలైన టాపిక్ వస్తున్నాను. 2025 జూలై 10న గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి రోజు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ధ్యానం అనేది చేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఎందుకు చేయాలి, దాని యొక్క ప్రయోజనాలు ఏంటనేది చెప్తాను. ప్రతి నెలలో కూడా 15 రోజుల్లో ఒక అమావాస్య, ఒక పౌర్ణమి అనేది వస్తుంది. ఈ పౌర్ణమి రోజు 5 రోజుల ముందే చంద్రుడు శక్తిని, బలాన్ని పుంజుకున్నప్పుడు అతనిలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఆ వేవ్స్ అనే దాన్ని మనము స్వీకరించుకొని ఇంటర్నల్గా మనము ఎక్కువ శక్తివంతరాలు అవడానికి, అవుటర్నల్గా మనం ఏదైనా సక్సెస్ కావడానికి ఈ పౌర్ణమి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ పౌర్ణమిలో సరౌండింగ్లో అంతా కూడా చుట్టూ పాజిటివ్ వైబ్స్ అనేవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజు ఎనీ పౌర్ణమి, గురు పౌర్ణమి అనే కాదు, ఏ పౌర్ణమి వచ్చినా కానీ సముద్రంలో మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్తే అలలు ఎంతంత ఎత్తున ఎగిసిపడుతూ ఉంటాయి, డౌన్ అవుతూ ఉంటాయి, ఎగిసిపడుతూ ఉంటాయి, డౌన్ అవుతూ ఉంటాయి. అలాంటి అమావాస్య, పౌర్ణమి గడియాల్లో మీరు సముద్రాల దగ్గరికి వెళ్ళకూడదని చెప్తారు. ముఖ్యంగా నైట్ టైం వెళ్ళకూడదని అంటారు. ఎందుకంటే నైట్ టైంలోనే అమావాస్య, పౌర్ణమి యొక్క ప్రభావము విపరీతంగా ఉంటుంది. విపరీతంగా ఉన్నప్పుడు మనం అందులో స్విమ్ చేసినప్పుడు దాన్ని దాటికి తట్టుకోలేకుండా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల వాటికి దూరంగా ఉండమని కూడా చెప్తారు. మీరు ఇది ప్రాక్టికల్గా మీరు గమనించిందే. ఇంకోటి, పౌర్ణమికి మంచి పవర్ ఉండడానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎవరైనా కానీ మతిస్థిమితం లేని వాళ్ళని, పిల్లల్ని కానీ, లేకపోతే కొంచెం బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి, లేకపోతే మెంటలీ డిజార్డర్ ఉండే హాస్పిటల్లో కానీ మీరు వెళ్ళి చూసినారంటే, ఈ పౌర్ణమి రోజు అమావాస్య గడిలో వాళ్ళ యొక్క చర్యలు అనేది తీవ్ర పరిమాణంలో ఉంటాయి. వాళ్ళకి మెదడు మీద వాటి యొక్క ప్రభావం పడి, అంటే మతిస్థిమితం వాళ్ళు విపరీతమైన ధోరణిలో పిచ్చిగా మాట్లాడడం, పిచ్చిగా చేయడం అనేది చేస్తూ ఉంటారు. అది గమనించారా? అంటే చంద్రుడు వాళ్ళకి హాని చేస్తున్నారని కాదు, మెదడులో ఆ వైబ్రేషన్, ఆ చంద్రుడి యొక్క కిరణాల మెదడులో పడడం వల్ల ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువైపోయి వాళ్ళకి నార్మల్గా ఉండే వాళ్ళు నార్మల్గా ఉంటారు. వాళ్ళు అబ్నార్మల్ కాబట్టి దాని యొక్క వైబ్రేషన్స్ అలా ఉంటాయని ఎగ్జాంపుల్గా చెప్పాను. ముఖ్యంగా సముద్రం మీద చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన సమస్త భూమండలంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ నీటి శాతంలో సముద్రపు నీరే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు చంద్రుని యొక్క కిరణాలు ఆ సముద్రంలో పడటం వల్ల ఆ సముద్రంలోని నీటిని ఆకర్షిస్తుంది. సముద్రంలో నీటిని ఎందుకు ఆకర్షించాలంటే, సముద్రంలో బోల్డ్ అంత ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పుని ఆ చంద్రుడు అనేవాళ్ళు ఆకర్షించడం వల్ల దానికి విపరీతమైన పవర్ ఎక్కువైపోయి అలలు పైకి ఎగిసి పడుతూ కింద పడుతూ ఉంటాయి. అదేవిధంగా మన శరీరంలో ఈ సమస్త శరీరంలో నీరు, బ్లడ్, రక్తము, ఉప్పు అనేది కూడా ఉంటుంది. మన శరీరంలో రక్తంలో ఇమిడి ఉండేది ఉప్పు ఉంటుంది. ఎప్పుడైనా మన రక్తాన్ని కట్ అయినప్పుడు నోట్లో పెట్టుకుంటూ ఉప్పుగా ఉంటుంది. ఈ రక్తంలో నీరు ఉంటుంది, ప్లస్ ఉప్పు ఉంటుంది. మన దేహం మొత్తం కూడా ఉప్పుమయంతో ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఆ చంద్రుడి యొక్క ప్రభావము మనల్ని ఆకర్షించాలంటే మనము కంపల్సరీగా ధ్యానంలో అనేది కూర్చున్నప్పుడు మనలో ఉండే ఉప్పును కూడా అది గ్రహించి అది ఆకర్షించి మన అంతర్గతంలో ఉండే శక్తిని ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసి మనకి ఫోకస్ని, కాన్సన్ట్రేషన్ అన్నిటిని కూడా ఇస్తుంది. కాబట్టి మీరు పౌర్ణమి రోజు కంపల్సరీగా మెడిటేషన్ అనేది చేయాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఆ వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ ఉండేటప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే
శక్తి అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంటుందో ఆ శక్తిని మనం పట్టుకొని మన దేహానికి నింపుకోవాలి. నింపుకున్నప్పుడు మనము శక్తివంతుల్లా తయారవుతాము. ఆ చంద్రుడిని మనం ప్రార్థించడం వల్ల మనకి ఆ చంద్రుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి. దీనికి మెయిన్ కారణంగా మనము ఈ పౌర్ణమి రోజు మనం మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. ఈ మెడిటేషన్ అనేది గురు పౌర్ణమిలో కానీ శుక్రవారాలు కానీ వస్తూ ఉంటాయి. గురువారం వచ్చింది కాబట్టి గురుహోరాలో మనం ఈ పౌర్ణమి అనేది చేయాలి. అదేవిధంగా శుక్రవారం వస్తే శుక్రహోరాల్లో కూడా మనం చేయాలి. ముఖ్యంగా ఈ మెడిటేషన్ చేయడం ఈ మెడిటేషన్ యొక్క ఉద్దేశం. కాబట్టి మనము శక్తివంతంగా తయారవడానికి, మనం ఏదైనా కోరికలు 100% మేనిఫెస్టింగ్ అవ్వడానికి గురువారం రోజు కంపల్సరీగా మనం ఈ మెడిటేషన్ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మెడిటేషన్ గురు పౌర్ణమి రోజు మెడిటేషన్ చేసుకోవడానికి ఎలాంటి నియమాలు పాటించాలంటే, మీరు సాయంత్రం పూట గురుహోరాలో మీరు ఈ మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయండి. 8 to 9 అనేది గురుహోర ఉంటుంది. 8 లోపల మీరు ఇంట్లో స్నానాదులు, వంటలు, పూజా పురస్కారాలన్నీ చేసి పిల్లలకంతా కూడా మీ బాధ్యతలు నిర్వర్తించేసి, నేను ఇట్లా ఈ విధంగా పలాను దానికి మెడిటేషన్లో కూర్చొని నన్ను డిస్టర్బ్ చేయొద్దండి అని క్లియర్గా 8 లోపల మీ పనులన్నీ ముగించుకోండి. ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా జెంట్స్ ఉంటే కూడా నీట్గా స్నానం చేసి 8 o'clockకి మీరు ధ్యానంలో నిమగ్నం అవ్వాలి. అట్లా టైం తప్పిపోయిన వాళ్ళు 10:30 కూర్చోండి. టైం ఉండేవాళ్ళు 8 to 9. ఈ ఒక్కరోజు మాత్రమే 8 to 9 కూర్చోండి. మిగతా టైంలో 10:30కి మీరు ధ్యానంలో నిమగ్నం అవ్వచ్చు. అయితే ఈ గురు పౌర్ణమి రోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, మీ పైన టెర్రస్ ఉంటుంది కదండి, ఆ టెర్రస్ని కానీ పెంట్ హౌస్ ఉంటే పెంట్ హౌస్ చుట్టుపక్కల కూడా సరౌండింగ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకోండి. మీ పెంట్ హౌస్ లోపల ఇన్నర్గా కూర్చున్నా పర్వాలేదు, బయటగా కూర్చున్నా పర్వాలేదు. క్లీన్ చేసి మీరు ఒక యోగా మ్యాట్ ఉంటుంది కదా, లేకపోతే మీ దగ్గర ఉండే ఎనీ క్లాత్ లేకపోతే చాప ఏదైనా కానీ మీరు కింద పరుచుకొని మీరు ధ్యానంలో నిమగ్నం అవ్వాలి. నాకు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు, మెడిటేషన్లో కంపల్సరీగా కింద ఆసనం వేసుకోవాలంట. అవునండి, కుర్చీ మీదన్నా కూర్చోవచ్చు, బెడ్ మీదన్నా కూర్చోవచ్చు, నేల మీదన్నా కూర్చోవచ్చు, కానీ ఉత్త నేల మీద కూర్చోకూడదు. ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఆకర్షణ శక్తి వల్ల మనలో ఉండే ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా మనకి ఇంటర్నల్గా వెళ్ళకుండా అది అది అదేమంటే అట్రాక్ట్ చేస్తుంది. దానివల్ల మనకి మెడిటేషన్ చేసినప్పుడు నిష్ప్రయోజనం అయిపోతుంది, శూన్యం అయిపోతుంది. అదేవిధంగా పూజ చేసేటప్పుడు కూడా కంపల్సరీగా కింద ఏదైనా క్లాత్ వేసుకోమను, లేకపోతే దర్ప వేసుకుంటారు. బ్రాహ్మిన్స్ అయితే మిగతా వాళ్ళంతా దర్పలు, తర్వాత ఈ రకరకాల సాధనాలతో కూడి, మళ్ళీ ఉపాసకులు అయితే బాగా డీప్ ఉపాసకులు అయితే వాళ్ళు పర్టికులర్గా కొన్ని దర్పలు కూడా చేసుకుంటారు. మనం ఏదైనా పూజ కూర్చున్నా కానీ, మెడిటేషన్ కూర్చున్నా కానీ, ఒక మంచి ఉతికిన వస్త్రాన్ని లేకపోతే మంచిగా కడిగేసిన చాప కానీ మీరు వేసుకొని కింద కూర్చొని మెడిటేషన్ అనేది చేయాలి. ఈ మెడిటేషన్ అనేది చేసేటప్పుడు మీరు ఇంకోటి ఏమంటే, గురు పౌర్ణమి కాబట్టి మీరు యథావిధంగా మీ ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు గురువుకి సంబంధించిన పూజలు మీరు చేసుకున్న తర్వాత అట్లా లేదు పూజ చేసుకోండి. అట్లా లేదు మీకు కుదరలేదు అనుకుంటే కూడా, లేడీస్కి పీరియడ్స్ వచ్చినా కానీ మీరేం ఇబ్బంది పడకండి. మీరేం చేస్తారంటే, ఒక పూజ రూమ్లో ఒక జపమాల ఒకటి ఉంటుంది, సపరేట్గా ఒక జపమాల అనేది తీసుకునేసి మీరు కరెక్ట్గా 8 గంటలకి మిద్ది పైన కానీ, ఒకవేళ మిద్ది పైన వర్షం పడుతూ ఉంటే ఇంట్లో కూడా మీరు మెడిటేషన్ బెడ్ మీద కానీ, లేకపోతే కింద చైర్లో కానీ, చైర్ మీద కానీ, మనకి సోఫా మీద కానీ కంఫర్టబుల్ జోన్లో మీరు మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ పౌర్ణమి రోజు మీకు కానీ వర్షం ఏమీ రాకపోయినా కానీ, లేకపోతే మిద్ది పైకి వెళ్ళేసి ఒక వెండి గ్లాస్ ఉంటుంది కదండి, ఆ వెండి గ్లాస్లో పాలు పెట్టండి. పాలు పెట్టి చంద్రుడికి ఎదురుగా పెట్టేసి వీలుంటే ఒక సాంబ్రాన్ని కూడా పెట్టండి. చంద్రుడికి ఇట్లా ఆరతి ఇచ్చేసి సాంబ్రాన్ని వెలిగించి పాలు పెట్టేసి ఒక నమస్కారం అనేది చేసుకొని మీరు మెడిటేషన్లో నిమగ్నం అవ్వండి. ఈ పాలు ఎందుకు పెట్టాలంటే, చంద్రుడికి ప్రీతికరమైనది పాలు అనమాట. ఆ పాలు మీద ఏముంటే ఆ వేవ్స్ అనేవన్నీ కూడా పడినప్పుడు వాటిని మరుసటి రోజు కాంచి కానీ లేదా డైరెక్ట్గా కానీ అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం ఆ పవర్ఫుల్ అయిన కిరణాలు మన బాడీ లోపల వెళ్ళి ఏదైనా మనకి గిబ్బులు ఉన్నా కానీ, లేకపోతే ఇంకేదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ అవి తట్టుకునే ఇమ్యూనిటీ పవర్ని మనకి పెంచుతాయన్నమాట. ఇంకోటి, ఇప్పుడు గురువుగారు మనకి ఏ ధ్యానం చెప్పినా కానీ ఏది కూడా టఫ్గా ఈ నియమాలు అని ఎవరేమీ చెప్పలేదు. కానీ నేను ఇంకా కొంచెం సోర్స్ను నేను గ్యాదర్ చేసి మనకు ఒక ప్లస్ పాయింట్గా ఉండడానికి ఇవన్నీ చెప్పడానికి ఇలాంటివన్నీ తీసుకొచ్చాను. నేను చెప్పిన కొన్ని వీలు కాకపోతే అవి స్కిప్ చేసి వదిలేసి
మామూలుగా 20 నిమిషాలు మీరు ధ్యానంలో కూర్చోండి. మళ్ళీ మీరు ధ్యానంలో కూర్చున్న తర్వాత అవి లేదు, ఇవి లేదు, ఇవి లేదు అని చెప్పి మీరు నెగిటివ్ థాట్స్ని పాస్ అవుట్ చేయొద్దండి. మీకున్న దాంట్లో అంతా మన మంచికే అని చెప్పి కూర్చోండి. ఇది ఎక్స్ట్రాగా మనకి ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి సోర్సెస్ నేను కలెక్ట్ చేస్తాను. ఆ పాలని మీరు మీ ఇంట్లో పసిపిల్లలకు కానీ, అనారోగ్యంగా ఉండే వాళ్ళకి కానీ తలా కొంచెం ఇచ్చినా కానీ నిత్యంగా ఇమ్యూనిటీ పవర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. దీని యొక్క పరమార్థం ఇది. ఇంకొక సోర్సెస్ నేను కలెక్ట్ చేసింది ఏమంటే, నేను ఇదైతే ప్రాక్టీస్లో పెట్టలేదు, కానీ కొన్ని సోర్సెస్ నేను కలెక్ట్ చేశాను. అదేమంటే పౌర్ణమి రోజు మీరు ఎవరైనా వివాహం కాని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మామూలుగా గురువారం రోజు గురు పూజ కానీ, లేకపోతే కృష్ణుడికి రుక్మిణి కళ్యాణం కానీ అలాంటివి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత పైకి వచ్చి చంద్రుడికి నైవేద్యం అవి పెట్టి కాస్త ఆరతి అవి ఇచ్చేసి ఆగ్రతలు చూపించి ఆ చంద్రుడిని మనం ఇలా కోరుకోవాలి. అమ్మా, నీలాగే అంత అందమైన భర్తని నాకు ఇచ్చినందుకు జన్మలకి ఇచ్చి, ఈ జన్మకే కాదండి, జన్మలకు కూడా మనము ఈ జన్మలోనే వరాన్ని పొందొచ్చు అనమాట. ఈ జన్మకు లేదా జన్మలకు నాకు అనుకూలమైన అందమైన భర్తని నాకు ప్రసాదించినందుకు ఓ చంద్రమాత నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పాలి. అంటే ఆల్రెడీ జరిగిపోయినట్టు మనం ఈ చంద్రుడికి ఒక అఫర్మేషన్ అనేది పాస్అవుట్ చేసేయాలి. అలా కొంతమంది చెప్పారనమాట. అలా 16 పౌర్ణమికి 21 పౌర్ణమికి చంద్రుడిని చూసి చంద్రుడిని ధ్యానించడం వల్ల వాళ్ళకి ఒక మంచి భర్త లభించాడని వేరే వాళ్ళు ఒక లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పిన గురువు ద్వారా వేరే వాళ్ళు ప్రాక్టీస్లో పెడితే అది వాళ్ళకి జరిగిందని చెప్పారు. నేనైతే ప్రాక్టీస్లో పెట్టలేదు, కానీ ఇది ఎక్స్టర్నల్ సోర్సెస్గా మీకు చెప్తున్నాను. ఎవరైనా వివాహం కాని వాళ్ళు కూడా ఇలా చంద్రుడిని ప్రార్థించండి. జస్ట్ ఇది అయిపోవాలి, జస్ట్ ప్రార్థన చేసి వదిలేసేయండి. అది అవుతుందా అవ్వదా అని నెగిటివ్ థాట్స్ అనేది రిలీజ్ చేయకండి. ఇది ఎక్స్ట్రా సోర్సెస్తో మనం ఒక ట్రయల్గా చేసేదన్నమాట. అట్లా దానివల్ల మనం పౌర్ణమి రోజు మనం మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. మీరు వీలుంటే హాఫ్ అన్ అవర్ కూడా చేసుకోండి, లేకపోతే మ్యాక్సిమం 20 మినిట్స్ అనేది చేసుకోండి. మీరు 8 ముందే పనులన్నీ ముగించుకునేసి 8 నుంచి 9 వరకు మనకి పవర్ అనేది ఉంటుంది. ఈ పవర్ని మీరు ఉపయోగించుకోండి. మీరు స్టార్టింగ్లో బిగినర్స్ అయితే 20 మినిట్సే కూర్చోండి, లేదా ఇంకొక 10 నిమిషాలు కూర్చోగలిగే క్యాపబిలిటీ ఉంటే పెట్టుకొని ఉండండి. ఇంకోటి, ఈ గురు పౌర్ణమి రోజు ధ్యానం చేసే ముందు మనము అఫర్మేషన్ రాయాలి, అఫర్మేషన్ చెప్పాలి. కానీ దాని గురించి మీకు ఇప్పుడిప్పుడే ఏం తెలియదు కదా, దాని గురించి తెలుసుకొని మళ్ళీ అఫర్మేషన్ రాయడము తర్వాత చదవడం అనేది చేస్తే మీకు పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా పౌర్ణమిలు, ఇంకా దీనికన్నా శక్తివంతమైన పవర్ఫుల్ అయిన పౌర్ణమిలు వస్తారు. ఆ పౌర్ణమి రోజు ఏం చేయాలనేది ఫస్ట్ మీరు నెల్లింగ్లో బిగినర్స్ కాబట్టి నేర్చుకోండి. తర్వాత మిగతా ఇంకోటి డీప్గా చెప్తాను నేను. ఇప్పుడు గురువారం రోజు గురుహోరాలో మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు దానికంటే ముందు కూడా ఒక జపమాల ఉంటుంది కదా, దాంట్లో ఓం నమః శివాయ అనేసి ఒక 108 సార్లు స్టార్టింగ్ చేయండి. దాని తర్వాత ఏదైనా మీ గురువు సంబంధించింది, మీకు ఏ గురువు అయినా కావచ్చు, ఓం సమసర్గు సాయినాథాయ అని, లేకపోతే ఓం శ్రీ దత్తాత్రేయ అని, ఏదైనా ఒక గురువు నామాన్ని ఎత్తుకొని ఒక 108 సార్లు జపం చేసుకొని తర్వాత మీరు నాకు ఏదైనా ఒక సంకల్పం అనేది పెట్టుకోండి. నాకు ఆగస్టు 30 లోపల ఈ కోరిక తీరిపోయినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అనేసి మామూలుగా ఒక మంచి మాటతో ప్రార్థన చేసుకొని, ఒక మంచి మాట అనేది భగవంతునికి సమర్పించి, ఓ సాయిబాబా లేకపోతే దత్తాత్రేయ ఎవరో, సాయిబాబా నాకు 2025 ఆగస్టు 30 లోపల నా కోరిక నెరవేరిపోయినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞత స్వామి అని చెప్పేసి మళ్ళీ మీరు ధ్యానంలో నిమగ్నం అవ్వండి. ఈ ధ్యానంలో కూడా మీరు ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే, మామూలుగా కాటన్ డ్రెస్సులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. కాటన్ డ్రెస్సులు బాగుంటే మనకి చాలా కాటన్ డ్రెస్సులు లూజ్గా ఉండేవి తీసుకోండి. ఇది మనకి మెడిటేషన్కి కావాల్సింది వైట్ ప్యూర్ వైట్, దానిపైన ఎల్లో చున్నీ కానీ ఎల్లో క్లాత్ లేదా ఎల్లో దాని మీద వైట్ చున్నీ అలాంటివి వేసుకుంటే మంచిది. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి గురువుకి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. కాబట్టి అలాంటి ఎల్లో కలర్ డ్రెస్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ప్యూర్ వైట్ అండ్ వైట్ వేసుకొని మీ దగ్గర ముత్యాల దండ ఒకటి ఏదైనా ఉంటే కూడా పర్పుల్ది ముత్యాల దండ, ఇప్పుడు మామూలుగా వైట్ పూసలు ఏదైనా కానీ అవి వేసుకొని ఆడోళ్ళు అయితే వేసుకొని దానిపైన ఎల్లో కలర్ చున్నీ అనేది వేసుకోండి. ఇలా లేదు ఎందుకు ఎల్లో కలర్ వేసుకోవాలంటే, గురువుడి యొక్క అనుగ్రహం అనేది ఎల్లో కలర్ అనమాట. ఆ ఎల్లో కలర్లో మనం వేసుకున్నప్పుడు ఆ గురువు యొక్క ఆకర్షణ దృష్టి మన మీద పడినప్పుడు
మనం ఏదైనా కోరికలు తీరినప్పుడు 100% మేనిఫెస్టింగ్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా మీరు పాటించండి. వీలుంటే ఒక అగరబత్తిని కూడా మీ బెడ్రూమ్ మీరు వర్షం గిషం లేకపోతే పైకి తీసుకెళ్ళి ఒక మ్యాట్ వేసుకొని ఒక అగరబత్తి అక్కడ పెట్టుకొని చంద్రుడికి పాలు పెట్టేసి ఒక అగరబత్తి అక్కడ చూపించేసి మీ ముందర కూడా ఒక అగరబత్తి పెట్టుకొని మంచి సువాసనతో ఏకాగ్రతతో మీరు మెడిటేషన్ అనేది చేసుకోండి. అట్లీస్ట్ 20 మినిట్స్ చేయండి చాలు. లేకపోతే హాఫ్ అన్ అవర్ ఉండేటట్టుగా ఉంటే కూడా హాఫ్ అన్ అవర్ ఉండండి. ఇంకా ఒక 8 to 9 వరకు మీకు ఆ టైం ఉంటుంది కాబట్టి ఆ మెడిటేషన్ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత బిగినర్స్ కాబట్టి 20 మినిట్స్. కొంతమంది బాగా పోను మీకు కూర్చునేదానికి ఏకాగ్రత అన్నీ కుదిరిందంటే మ్యాక్సిమం 20 to 40 మినిట్స్ వరకు కూడా మనం మెడిటేషన్ చేయొచ్చు. మన గురువుగారు చెప్పింది మ్యాక్సిమం 40 మినిట్స్, అంతకంటే ఎక్కువ చేయొద్దని చెప్పారు. అంతకంటే ఎక్కువ చేస్తే కూడా మనకి అది నిష్ప్రయోజనం, అది అవసరం లేదు. మనీ మెడిటేషన్కి 20 or 40 మినిట్స్, బిగినర్స్కి అయితే 20నే, బాగా మంచి సాధకులు అయితే 40 మినిట్స్ అంతే. కాబట్టి ఆ 20 మినిట్స్ నేను చెప్పిన తెలుగు అఫర్మేషన్స్ ఉంటాయి కదండి, అవన్నీ ఆ పవర్ఫుల్ అయిన అఫర్మేషన్స్ని మీరు 20 మినిట్స్ ఇచ్చినాను నేను. ఇంకొక 10 నిమిషాలు కూడా ప్లేలిస్ట్లో పెట్టి రిపీటెడ్గా మీరు పెట్టుకొని ధ్యానం అనేది చేసుకోండి. ఇవి ఇప్పుడు మనకి గురువుగారు ఏం చెప్పారంటే సూక్ష్మంలో మోక్షం లాగా చిన్నవి ఆయన ఏం చెప్పలేదు. బట్టలు ఇప్పుడు నేను కాటన్ డ్రెస్సులు ఎల్లో ప్యూర్ వైట్ లేదా ఎల్లో వేసుకోమని, లేకపోతే ఎల్లో లేదా ప్యూర్ వైట్ అట్లా వేసుకోమని చెప్పారు కదా గురువుగారు. ఇవన్నీ కూడా ఏం చెప్పలేదండి. ఆయన అతనితో మనకి గురువుగారు అందించిన విద్యలో ఎలాంటి కండిషన్ లేదు, ఎలాంటి ఫార్మాలిటీస్ లేవు. నార్మల్గా 20 మినిట్స్ కూర్చోమన్నారు అంతే. ఆయన కూర్చొని ఏకాగ్రతగా పవర్ఫుల్ అయిన అఫర్మేషన్స్ వింటూ ధ్యానం చేయమన్నాడు. కానీ నేను ఎక్స్ట్రా సోర్సెస్ అనేది కలెక్ట్ చేసి మీకు ఇచ్చాను. ఇవన్నీ మీకు నేను చెప్పినట్టువన్నీ మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే స్కిప్ చేసేయండి. అది లేదు అని చెప్పి మళ్ళీ మీరు నెగిటివ్ ఎనర్జీని మైండ్లో ఫీడ్ చేసుకొని ఫ్లో చేస్తున్నారంటే మీ ధ్యానము శూన్యం, దానికి ప్రయోజనం అనేది ఉండదు. నెగిటివ్ అనేది ఉండకూడదు అనమాట. మీకున్న దాంట్లో మీరు కూర్చోండి. ఇది ఎక్స్ట్రా పాయింట్స్ మాత్రమే. వీలుంటే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎల్లో కలర్ డ్రెస్సే లేదనుకోండి, మీరు ఏ డ్రెస్ వేసుకున్నా కానీ ఒక ఎల్లో కలర్ కర్చీప్ ఉంటుంది కదా, ఆ ఎల్లో కలర్ కర్చీప్ మీ చేతిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇది గురువారం రోజు గురుహోర ఉంటుంది కాబట్టి గురువుకి ఏదైతే ఇష్టం ఉంటుందో దాంట్లో ఆయన యొక్క ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. కాబట్టి ఇది చేసుకోండి. ఇదేంటి మెడిటేషన్కి మీరు 8 o'clock ముందు నీట్గా మీ పనులన్నీ మీరు చూసుకోండి. పైన టెర్రస్ వర్షం రాకపోయిందంటే పైన టెర్రస్ అంతా నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకునేసి ఒక మ్యాట్ వేసుకొని ఒక అగరబత్తి పెట్టుకోండి. బాగా ఉతికిన కంఫర్టబుల్ జోన్లో ఉండే ఒక నూతన ఏదైనా వస్త్రాలు మీరు ధరించండి. మీ దగ్గర వీలుంటే ప్యూర్ వైట్ మీద ఎల్లో చున్నీ, లేకపోతే ఎల్లో దాని మీద వైట్ చున్నీ వేసుకోండి. అదర్వైజ్ మీరు స్కిప్ చేసేయండి. వీలుంటే ఒక ముత్యాల దండ, ఆడవాళ్ళు ఒక ముత్యాల దండ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఒక వెండి గ్లాసులో పాలన అనేది అక్కడ పెట్టి చంద్రుడికి ఒక అగరబత్తి ఆరగించి నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ పాలని రాత్రిలో ఎవరైనా పేషెంట్గా ఉండే వాళ్ళకి ఇవ్వండి, చిన్నపిల్లలకి ఇవ్వండి, మీరు తాగి. దానివల్ల అందులో రోగనిరోధక శక్తి అనేది పెరిగి మన జబ్బులు తొందరగా నయం అవ్వడానికి ఎంతో అవకాశాలు ఉంది. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకా ఒక డివోషనల్గా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్ రీజన్స్తో రీసెర్చ్ చేసి మనకి అందించవచ్చు అనమాట. కాబట్టి ఇలా చేయండి. 20 మినిట్స్ అనేది కంపల్సరీ. మీరు ఈ గురుహోరాలో గురు పౌర్ణమి రోజు 8 to 6 అనేది గురుహోర ఉంటుంది. మీరు కావాలంటే కూడా మీకు నచ్చిన గురువు దైవం సాయిబాబా కావచ్చు, దత్తాత్రేయ కావచ్చు, లేకపోతే రాఘవేంద్ర గురువు కావచ్చు, ఆ గురువుకి మీరు నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకునేసి అతనికి ప్రార్థన అనేది 108 సార్లు ఆ గురువుకు సంబంధించిన మంత్రాన్ని మీరు చాట్ చేయొచ్చు. లేకపోతే సింపుల్గా ఓం శ్రీ సమసద్గు సాయినాథాయ నమః, లేకపోతే దత్తాత్రేయ స్వామి నమః, ఓం రాఘవేంద్ర స్వామి అని చెప్పి 108 సార్లు అనేది చాటింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. గురు పూజ చేసేటప్పుడు మీరు శనగలు కానీ ఇవన్నీ కూడా అంటే నేను ఆల్రెడీ చెప్పాను, లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది వచ్చి పూజలు పునస్కారాల కంటే కూడా మన మీద మనం ఫోకస్ పెట్టాలని. కానీ పూజ దాని అర్థభావం చెప్పినాను కాబట్టి దాని అర్థం తెలుసుకొని ఓన్లీ మనం రిసీవ్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ పూజలు అవన్నీ తెలిసిందే కాబట్టి ఎల్లో పువ్వులు, తర్వాత శనగలతో గురువుని యొక్క పాదసేవ చేసుకోండి. వీలుంటే గుడికి కూడా వెళ్ళండి. అంటే మనము లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ ఇలా చెప్తున్నారు మేడం అనుకోదండి. మనలో ఉండే తరతరాలుగా ఉండే పాత భావాలన్నీ కూడా అవి ఒకసారిగా వెళ్ళిపోవు. దాని గురించి కూడా నేను వివరంగా చెప్పాను. పూజ అనేది అర్థం చేసుకొని మళ్ళీ మీరు
ఒక ఎనర్జీ లెవెల్స్ని మనం రిసీవ్ చేసుకోవడానికి పూజ కాబట్టి ఇంత పవర్ఫుల్ అయిన వాటిలో ఎక్కడెక్కడ సోర్సెస్ ఉన్నాయో వాటిని మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు స్కిప్ చేసేయచ్చు. ఎవరైనా కానీ పీరియడ్స్ కానీ వచ్చినప్పుడు ఆ పీరియడ్స్లో కూడా లేడీస్ మీరు నిర్భయంగా కూర్చొని అసలు పీరియడ్స్ అప్పుడే మనకి ఏకాగ్రత రకరకాలైన ఫ్లక్చువేషన్స్ అన్నీ ఎక్కువగా ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. దానికి బెస్ట్ సొల్యూషన్ వచ్చి మెడిటేషన్. ఆ మెడిటేషన్కి అనేది ఉండండి. ముఖ్యంగా ఇవన్నీ కూడా మీరు పాటించండి. ఇంకేమైనా కానీ మీకు డౌట్లు ఉంటే రేపు నేను ఈ వీడియోని రిలీజ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పినారంటే నేను గబగబా దానికి ఆన్సర్ ఇచ్చేస్తాను. రేపు నైట్ లోపల మీరు దాన్ని కూర్చొని ధ్యానంలో చేయొచ్చు అనమాట. నేను ఈ బట్టలు, ఈ ముత్యాల దండ, ఈ పాలు అనేది మనీ మంత్ర దాంట్లో గురువుగారు చెప్పలేదు. ఉంటే పాటించండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది ఎక్స్ట్రా సోర్సెస్ అనమాట. మనం తొందరగా వర్కౌట్ అవ్వడానికి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఆ లూప్ హోల్స్ అన్నీ మనం గ్యాదర్ చేసి మనల్ని ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇవన్నీ పాయింట్స్. ఓకేనా? ఇట్లా మారిగా మీరు ధ్యానం అనేది చేసుకోండి. ఇంకొకరు ఒక క్వశ్చన్ అడిగారు, ధ్యానంలో కూర్చునేటప్పుడు నాకు డీప్గా నిద్ర వచ్చేసింది అనేసి. నిద్ర వస్తే మంచిదే అండి. మన శరీరాన్ని ఎప్పుడు కూడా తక్కువ లో ఎనర్జీలో కానీ హై ఎనర్జీలో కానీ ఉంచకూడదు. అంటే బాగా ఫుల్గా తినేసి మెడిటేషన్లో కూర్చోకూడదు. ఎందుకంటే మెడిటేషన్లో నిద్ర వచ్చేస్తుంది. అలా విధంగా తిండి నిద్ర లేకుండా ఉంటే కూడా మెడిటేషన్ వర్కౌట్ కాదు. మీ ఏ చేసినా కానీ మనం బయాలజికల్గా మనం డిస్టర్బ్ అనేది చేసుకోకూడదు. బయాలజికల్ డిస్టర్బెన్స్ అంటే బాగా తినాలి, బాగా నిద్రపోవాలండి. అప్పుడే మనకి ఎప్పుడైతే మనసు శరీరం పూర్తి విశ్రాంతిలో దిశలో ఉన్నప్పుడు మైండ్ కూడా బాగా పనిచేస్తుంది. మీరు చూసారా, ఎగ్జామ్ కూడా బాగా నిద్రపోయి రాత్రి అంతా మేలుకున్న వాళ్ళకంటే కూడా బాగా నిద్రపోయి లేచి మైండ్ ఫ్రెష్గా ఉండి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎక్సలెంట్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అదేవిధంగా మీ శరీరాన్ని పూర్తిగా అలసిపోయేలాగా, పూర్తిగా నీరసంగా ఉండేలాగా కాకుండా ఏదైనా పలహారాలు మీకు మరీ నీరసం అయితే దానికంటే ముందు కూడా కొంచెం లైట్గా భోజనం అనేది చేయండి. లేదా అదర్వైజ్ మెడిటేషన్ అయిన తర్వాత మీరు భోజనం చేసుకోవచ్చు. ఈ మెడిటేషన్ వల్ల మనకి ఇప్పుడు ఎలా చేయాలో చెప్పినాను కదా. ఈ మెడిటేషన్ వల్ల మనకి ఏమవుతుందంటే మంచి ఈ మెడిటేషన్ ఇది మీరు తెలుసుకున్న తర్వాత బిగినర్సే కాబట్టి దీని తర్వాత వచ్చే మెడిటేషన్లో అఫర్మేషన్స్ ఎలా రాయాలి, అఫర్మేషన్ ఎలా పాస్ అవుట్ చేయాలనేది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను. ఈ విధంగా మనము కంపల్సరీగా మెడిటేషన్ చేస్తూ ఇట్లాంటి ప్రత్యేకమైన రోజుల్లో కూడా కంపల్సరీగా మెడిటేషన్ చేయడం వల్ల మనకి ఆరోగ్యం ఫస్ట్ దీనివల్ల ఉపయోగాలు ఏమంటే మనకి ఆలోచనల మీద నియంత్రణ పడుతుంది. మనము పాజిటివ్ థాట్స్ మీద ఒక గ్రిప్ అనేది ఏర్పరచుకుంటాము. ఓన్లీ మన ఇంటర్నల్గా మన లైఫ్ ఆఫ్ చేంజ్ అనేది ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవుతుంది. అంటే పాజిటివ్నెస్తో ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. విజయవంతమైన ఒక పాజిటివ్నెస్తో కూడిన సక్సెస్ఫుల్ అయిన లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాను. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, గొడవలు తగ్గవు. అదే పిల్లల మధ్య మంచి పిల్లలు కూడా చేయొచ్చండి. వాళ్ళని పక్కన కూర్చోబెట్టి వాళ్ళ చిన్నపిల్లలు ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఇట్లాగే కూర్చోవాలని లేదు. వాళ్ళకి ఎంత వీలుంటే అంత వీలైనంత వరకు మెడిటేషన్లో ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు కూర్చునేలా చేయండి. ఇలా పిల్లలను కూడా పౌర్ణమి రోజు అలా కూర్చోబెట్టినప్పుడు వాళ్ళ కొంతమంది పిల్లల బ్రెయిన్ అనేది చాలా మందబుద్ధిగా ఉంటుంది. ఆ మందబుద్ధి అంతా పోయి వాళ్ళ యాక్టివ్నెస్ ఏర్పడి మందబుద్ధిపై చదువు కూడా బాగా వచ్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, మంచి ఆరోగ్యం వస్తుంది. తర్వాత మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా ఈ మనీ మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే ఒక పవర్ఫుల్ అయిన మనకి ఉపయోగపడే మనీ అఫర్మేషన్స్ పదే పదే మనం రిపీట్ చేయడం వల్ల అది సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి ఇప్పుడు ఈ రోజు స్పెషల్ రోజు అంటే తొందరగా మన సబ్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. బ్లాకేజ్ అన్నీ రిమూవ్ అయిపోతుంది. కాబట్టి మనీ బ్లాకేజెస్ మంచి ఆరోగ్యం వస్తుంది, రిలేషన్షిప్లో బాగా ఉంటుంది, పిల్లల్లో బుద్ధిమాంద్యం పోతుంది. తర్వాత మనీ బ్లాకేజెస్ పోయి మనకి మనీ రావడానికి కావాల్సిన సోర్సెస్ అనే ఇంటర్నల్ అవుట్నల్ సోర్సెస్ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇదండి ఈ పౌర్ణమి రోజు యొక్క విశిష్టత. ఈ ధ్యానంలో ఇంత ఉపయోగాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని మనం మిస్ చేసుకోకుండా ఆ పౌర్ణమి రోజు ప్రతి ఒక్క పౌర్ణమికి కూడా మీరు మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేసుకోండి. ఇందులో మనకి అఫర్మేషన్ రాయడం, అఫర్మేషన్ చదవడం అనేది కూడా ఉంది. కానీ ఇప్పుడిప్పుడే మీకు అది అర్థం కాదండి. ఫస్ట్ నేర్చుకోండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ శక్తివంతమైన ఇంకొక పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి లోపల మీరు రెడీ అయిపోతారు. ఆ లోపల నేను అఫర్మేషన్ ఎలా రాయాలి, ఎలా చదవాలనేది కూడా మీకు చెప్తాను. అప్పుడు మీరు దాన్ని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు మీరు 100% వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పౌర్ణమి రోజు అనివార్య పరిస్థితుల వల్ల మెడిటేషన్ చేయలేదని బాధపడుతూ ఉంటే
మీరేం బాధపడ అవసరం లేదండి. పౌర్ణమి తర్వాత మనకి ఆ మూడు రోజులు అనేది ఆ పవర్ అనేది అలే ఉంటుంది. సో గురు, శుక్రు, శని, ఆది. సో అట్లీస్ట్ సోమవారం వరకైనా 3 to 5 డేస్ వరకు ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి. అప్పుడు అట్లీస్ట్ ఒక 3 డేస్ ఆ రోజు మెడిటేషన్ నుంచి ఒక 5 డేస్ లోపల కూడా మనం మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా 8 to 9 అట్లా చేసుకోవచ్చు. అదర్వైజ్ ఒక 3 డే పౌర్ణమి తర్వాత కూడా ఒక 3 రోజుల్లో మీరు ఎప్పుడైనా కానీ ఈ ధ్యానాన్ని మీరు చేసుకుంటే పవర్ఫుల్ అయిన ఆ రేస్ అనేవి మన బాడీలో అబ్జర్వ్ చేసుకొని మనల్ని ఇమ్యూనిటీని పెంచుతాయి, కాన్ఫిడెన్స్ని పెంచుతాయి, మనీ బ్లాకేజ్ని అంతా కూడా రిమూవ్ చేస్తాయి. కాబట్టి ఇంత అద్భుతమైన ఇవన్నీ కూడా మన లా ఆఫ్ అట్రాక్షన్ల మెంటర్స్ అందరూ కూడా ప్రాక్టికల్లో పెట్టి మనకి పుస్తక రూపంలో అందించారనమాట. కాబట్టి ఇట్లాంటివి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో నేను ముగిస్తున్నానండి. మీకు రేపు ఈవినింగే నేను రిలీజ్ చేస్తాను. రేపే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రేపు నైట్ లోపల మీకు కామెంట్లో చెప్తే వెంటనే నేను రిప్లై చేస్తాను. దాని ప్రకారము మీరు మెడిటేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షార్ట్స్ రూపంలో చిన్నగా నేను చెప్తానండి అవి ఏంటనేది. కానీ కంటిన్యూస్గా అవి నేను చెప్తూ ఉండను. కంటిన్యూస్ కాకుండా 3 డేస్ గ్యాప్ ఇచ్చి లా ఆఫ్ అట్రాక్షన్లో షార్ట్స్ అనేది పెడతాను. ఎందుకంటే ఒకే సైము మనం చెప్తూ ఉంటే ప్రేక్షకులు అనే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. కాబట్టి మన గురువుగారు ఏం చెప్పారంటే మనం ఆల్ ఇన్ వన్గా ఉండాలి. అంటే అన్నిటి మీద సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఒక సబ్జెక్ట్ మీద ఒక దాని మీదే కాకుండా అన్నిటి మీద అవగాహన కల్పించుకోవాలన్నారు. కాబట్టి షార్ట్స్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లు అంటే ఒక వైరల్తో ఒక జ్ఞానంతో కూడిన ఏదైనా విషయ సమాచారాన్ని నేను షార్ట్ రూపంలో చూపిస్తాను. మీరు అన్నిదాగా భావించద్దండి. మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, మళ్ళీ తర్వాత షార్ట్లో ఇలా పెడుతుంది ఏందని మీరు అన్నిదా తప్పుగా భావించద్దండి. ఒకే ఐటెంని చెప్తూ ఉంటే ఒకే మనిషిని చూస్తే బోరింగ్ అనేది వచ్చేస్తుంది, దాన్ని రిసీవ్ చేసుకోలేము. కాబట్టి మధ్యలో ఒక స్కిప్ అవుతూ వేరే టాపిక్ చేస్తాను. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ముఖ్యమైన పాయింట్లు నేను ఏదైనా మీరు ప్రశ్న రూపంలో చెప్పింది నేను షార్ట్ రూపంలో మీకు సమాధానం చెప్తాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అదే అండి, హిందూస్ ఎవరైనా ఉంటే కూడా కంపల్సరీగా బొట్టు అనేది ధారణ చేయండి, గంధము బొట్టు అనేది ధారణ చేయండి. ముస్లిమ్స్కి ఏ పాటింపు లేదండి. ఏ మతాలైనా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా చేయొచ్చు. మీరు జస్ట్ మనీ అఫర్మేషన్ వింటూ మీరు ధ్యానంలో నిమగ్నం అవ్వచ్చు. ఇది కుల మత వర్ణ భేదాలకి అతీతం అండి. ఏ దేశంలో అయినా ఏ కులాలైనా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది. హిందూ అయితే హిందూ సంప్రదాయాలు చేయొచ్చు. అదర్వైజ్ వాళ్ళు స్కిప్ చేసి మామూలుగా మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ గురు పౌర్ణమిలో వచ్చే ఆ జ్ఞానం పరిపూర్ణంగా అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా నేను ఇంకొక విషయం మీతో ఒక సంతోషకరమైన విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. నేను ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నాకు ఇంత శక్తి సరిపోతుందా, నేను అర్హురాలనా కాదా అని ఒక డౌట్ అనేది నాకు వచ్చింది. కానీ నాకు గురువుగారికి మీరు చెప్పిన సబ్జెక్ట్ బాగా అర్థమైంది. కాబట్టి నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను ఒక వీడియో బాగా సక్సెస్ అయింది. కాకపోతే నీకు క్యాపబిలిటీ ఉంది, నువ్వు చెయ్యి అని చెప్పి నేను యూనివర్సిటీలో కనెక్ట్ అయిన ఒక సిచ్యువేషన్ నాకు నెంబర్స్ రూపంలో కనపడిందండి. అది 369 అనే దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను. అంటే నువ్వు చేసేది కరెక్టే, కొంచెం వెళ్ళు అని చెప్పి వెళ్ళే సంకేతాలు ఒక ఏంజల్స్ నెంబర్ అనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇలాంటివి మీరు కూడా ప్రతిదీ ఇట్లా ప్రాక్టీస్లో పెట్టుకుంటూ పోతే ఇలాంటి అద్భుతాలన్నీ కూడా మీరు బాగా చూడొచ్చు. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మరో ఎపిసోడ్తో మీ ముందు వస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ అనండి.